హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. ఏపీలో రైతులకు శుభవార్త, అకౌంట్లోకి డబ్బులు జమ, మంత్రి కీలక ప్రకటన. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. భారీ వర్షాల గోదావరి వరద పంట నష్టపోయిన ప్రతి రైతుకి అందుబాటులోకి హామీ ఇస్తామని, అలాగే గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు ఇవ్వకుండా 1,680 కోట్లు బకాయిలు ఉంచిందని మంత్రి తెలిపారు. వారం రోజుల్లో ఈ ధాన్యం బకాయిలు రైతు ఖాతాలోకి జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వంగలపూడి వనిత, ఆసంశెట్టి సుభాష్లు తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అలాగే వరద ముప్పును గురైన వారి చేను దెబ్బతిన్న ఎటువంటి పరామర్శించారు. ప్రతి ఏటా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పడం జరిగింది. నలుగురు మంత్రులు విడనూరుగా నియోజకవర్గంలో సూర్యాపాలెం, అల్దాతారపాలెం స్వయంగా రైతు మాట్లాడారు. ప్రభుత్వంతో హయాంలో కనీసం పూడిక తీయలేదని, గట్టుమట్టి మాయమైందని రైతులు, మంత్రులు తెలిపారు. అలాగే గంగవరం మండలం సుందరపల్లి దెబ్బతిన్న ఏటుగట్టును పరిశీలించి, సీతారామ మండలం రాకపోకలు దెబ్బతిన్న పంటలు, కోటిపల్లిలోని ముప్పు ప్రాంతాలకు ఫోటోలను మంత్రి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గడ్లు పూడ్చి మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. రెండో దశలో షట్టర్లు, తలుపులు మరమ్మతులు అంచనాలు వేసి పంపించామని యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. మంత్రులు అని సమస్య 5 ఏళ్లలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. 3 దశల్లో జగ్గారెడ్డిగూడెం నుంచి భీమవరం వరకు ఉన్న కాలువను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానంగా ఎర్రలు సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఎర్ర కాలువలు పూర్తిలోకి నియోజకవర్గంలో ఎకరానికి నాశనమయ్యాయని మంత్రులు అన్నారు. మరోవైపు మంత్రి నిర్మల రామనాయుడు సొంత నియోజకవర్గంలో పర్యటించారు. అనకాలంక, పెద్దలంక పర్యటించారు. అనకాలంక పరిధిలో మర్రిపులంక వరద సుమారు 100 పశువులు చిక్కుకున్నాయి. మంత్రి చొరవతో వాటిని సురక్షించి బోట్లో తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో బాధితులను సాయంత్రం 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు మంత్రి రామనాయుడు స్వయంగా అందించారు. ముప్పు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణీలు, రోగులు దగ్గరలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు తెలిపారు. అలాగే వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.